ఏదో చప్పుడు వినగానే మనసులో ఏదో వెలితిగా అనిపిస్తోంది. అది ఏంటో నాకు అర్థం కావడం లేదు. నీకెప్పుడు మా గురించే కదా ఆలోచన. ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే అలాగే ఉంటుంది. ఏమోని. సరే, హారతి తీసుకోండి. నాన్నా, we miss you, Nana. We miss you, Nana. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కళ్ళకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా తార నా కలకి. అనయ్య, 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 ఏంట్రా? ఏం ఆలోచిస్తున్నావు అన్నయ్య? ఏం లేదురా, ఎవరో పిలిచినట్టుగా అనిపించింది. సరే, మీరిద్దరూ టిఫిన్ తిన్నారా? అయిపోయింది అన్నయ్య, మేము కాలేజీకి వెళ్ళొస్తాం. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. నేను గౌరీ గారితో కలిసి ఈవెంట్ గురించి మాట్లాడడానికి వెళ్ళాలి. మీరిద్దరూ జాగ్రత్తగా కాలేజీకి వెళ్ళండి. బాయ్ అన్నయ్య. బాయ్ అన్నయ్య, వెళ్ళొస్తాం. వెళ్ళండి. శత్రువులాగా వెళ్ళి వాళ్ళతో పోరాడను. మిత్రుడిలా, స్నేహానికి ప్రాణం ఇచ్చే నమ్మకస్తుల్లా వాళ్ళతో చేరి వాళ్లకు తెలియకుండానే వాళ్ళని సర్వనాశనం చేస్తాను. ఎవరు నువ్వు? పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్తున్నావు? అడిగేది నిన్నే. స్పీక్ అవుట్. సెక్యూరిటీ. Hey Rakesh, how are you man? Hey, I'm fine. How are you? I'm good. ఏంటి లేట్గా వచ్చావు? అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యావా? ఓ ఏంటి మా జెండే సార్ నిన్ను భయపెట్టేశాడా? నీకెప్పుడు చెప్తుంటానే జెండే అంకుల్ ఇండియాలో ఉంటారని. తనే మై ఫ్రెండ్. హీజ్ రాకేష్, నా ఫ్రెండ్. ఓకే, హాయ్. హాయ్. మరి అడుగుతుంటే ఆ విషయం చెప్పొచ్చుగా. నువ్వు అంతలా టెన్షన్ పెట్టేసి ఉంటావు. అబ్బాయి, నీకు ఇండియాలో ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా? మరి ఇతను
అంటే తను నాకు యూఎస్లోనే పరిచయం ఫ్రెండ్. ఎన్ఆర్ఐస్ గెట్ టుగెదర్ ఫంక్షన్లో కలిసాం. అప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఓ, అన్నీ నువ్వే చెప్తున్నావు. తనేం మాట్లాడ్డా? మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? హైదరాబాద్లో ఎక్కడుంటారు? ఫ్రెండ్ ప్లీజ్, తను అసలే బెదిరిపోయి ఉన్నాడు. మీరు ఇంకా భయపెట్టకండి. ఏం లేదబ్బాయి, ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది. పైగా బాగా తెలిసిన ఫేస్లా అనిపిస్తేను. తన పేరెంట్స్ ఏమైనా నాకు తెలిసి ఉండొచ్చేమో అని డీటెయిల్స్ అడిగాను, అంతే. ఫ్రెండ్, నేను షాపింగ్కి వెళ్ళొస్తాను. అకి, నీకు అప్పుడప్పుడు రాకేష్ గురించి చెప్తూ ఉంటాను కదా, తినే. షీఈ్ మై సిస్టర్ ఆకాంక్ష. హాయ్. ఓకే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను షాపింగ్కి వెళ్ళొస్తాను. హకి, జాగ్రత్తమ్మా. బాయ్ ఫ్రెండ్. రాకేష్, కమాన్ లోపలికి వెళ్దాం. హే, వావ్, నైస్ హౌస్. కమ్. మా పేరెంట్స్. మా నాన్న మీ కుటుంబాన్ని నాశనం చెయ్యాలనుకొని చేయలేకపోయాడు, కానీ నేను మాత్రం మీ కుటుంబాన్ని నాశనం చేయకుండా వదిలిపెట్టను. ఆపండి. బాగుందండి. వర్క్ చేసే టైంలో మన ఇద్దరం ఇలా కాఫీ షాపులు, మూవీలు అంటూ తిరిగితే ఇక పని జరిగినట్టే. అయినా మన ఇద్దరం ఏమైనా లవర్స్ కాఫీ షాపుల చుట్టూ తిరగడానికి. హలో హలో, వేర్ అట్ ద కాఫీ షాప్. మీరు ఎక్కడున్నారు? హలో, ఐఎమ్ హియర్. ఓ హాయ్. వస్తున్నాం. హలో, నేనేం సరదాగా ఇక్కడికి రాలేదు, క్లయింట్ని మీట్ అవ్వడానికి వచ్చాను. అంటే నాకు వర్క్ అన్నా టైమింగ్ అన్నా కొంచెం డెడికేషన్ ఎక్కువ, అందుకే అలా అన్నాను. అర్థం పర్థం లేకుండా వాగడం అలవాటు అని చెప్పండి. అక్కడ క్లయింట్ వెయిట్ చేస్తున్నారు, పదండి. హాయ్. హాయ్, ఐఎమ్ గౌరీ. ఐఎమ్ నిషా. అండ్ హీఈస్ మై పార్ట్నర్ శంకర్. ఓ, వైఫ్ అండ్ హస్బెండా? నో, జస్ట్ బిజినెస్ పార్ట్నర్ అంతే. హలో అండి. హలో. సరేనండి, నాకు ఎక్కువ టైం లేదు, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ స్టడీస్ ఫినిష్ చేసుకుని అబ్రాడ్ నుంచి ఇండియా వచ్చారు. వాళ్ళ కోసం గ్రాండ్ వెల్కమ్ పార్టీ అరేంజ్ చేయాలి ఈరోజు ఈవినింగ్కే. ఇవాళేనా? ఎస్. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం, నథింగ్. మీరు లేనిపోని డౌట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా ఓకే అనండి, చేసేద్దాం. టైం సరిపోదుగా. ఏం పర్లేదు, మీరు ఓకే అనండి, నేను చూసుకుంటాగా.
యా ఓకే విల్ డూ ఇట్. ఓ గుడ్. చూడండి, పార్టీకి అందరూ రిచ్ కిడ్సే వస్తారు. సో అరేంజ్మెంట్స్ అన్నీ ఆ లెవెల్లోనే ఉండాలి. మీరేం వరి అవ్వకండి. మేం పార్టీ అరేంజ్ చేస్తే మీరే కన్ఫ్యూజ్ అయిపోతారు, అసలు ఇండియాలో ఉన్నావా అబ్రాడ్ లో ఉన్నావా అని. దట్స్ గ్రేట్. అండ్ ఫుడ్ ఐటమ్స్ చూస్తే చైనీస్, జపనీస్, ఇటాలియన్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ తో పాటు మన తెలుగింటి ముద్దపప్పు ఆవకాయ కూడా ఉంటుందండి. మీరు చాలా యాక్టివ్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. మీకు ఇంకేమైనా కావాలంటే చెప్పండి. లైక్ పార్టీలో పాప్ సింగర్ అరేంజ్ చేయమంటారా, లేక ఊరా మాస్ డాన్స్ ఏమైనా కావాలా? మన వెనకాల పెద్ద బ్యాచ్ ఉన్నారండి. అవే ముద్దు, లైట్ మ్యూజిక్ ఉంటే చాలు. సింపుల్ గా చాలు అంటారు, అంతే కదా? ఓకే, అలాగే చేద్దాం. శంకర్ గారు, ఫస్ట్ నన్ను వాళ్ళ ఫ్రెండ్స్ డీటెయిల్స్ తీసుకొని ఇస్తారా? యా యూ క్యారీ ఆన్. మీ ఫ్రెండ్ అండ్ వాళ్ళ బ్రదర్ పేరు చెప్పరా? ఆకాంక్ష, అభయ్. ఆకాంక్ష, అభయ్. We call her Akki. నోట్ చేసుకున్నారా? ఐ మీన్ పార్టీ థీమ్ కలర్ ఏమైనా చెప్తారా? అంటే మీ ఫ్రెండ్స్కి ఏ కలర్ ఇష్టం? అన్ని వాళ్ళే చెప్పేస్తే మనం చేసేదేంటి? అది కాదండి, వాళ్ళ టేస్ట్ని బట్టి మనం అరేంజ్ చేయాలి కదా. ఏమండి, మీరేం వరీ కాకండి. షార్ప్ 7కి ఎవ్రీథింగ్ విల్ బి రెడీ. మీరు ప్రిపేర్ అయ్యి వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మేము ఇంకా బయలుదేరుతాము. కాఫీ తీసుకొని వెళ్ళండి. నాకు కాఫీ అవుతుంది, ఒక టీ. నో థ్యాంక్స్ అండి, చాలా అరేంజ్మెంట్స్ చేసుకోవాలి కదా. వి డోంట్ హ్యావ్ ఎ టైమ్ ఆల్సో. ఇప్పుడేం వద్దు. పదండి శంకర్ గారు, విల్ క్యాచ్ యూ సూన్. థ్యాంక్ యూ. ఓకే అండి, బాయ్. బాయ్. అసలు ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి మీకేం తెలుసని లోపలంతా బిల్డప్ ఇచ్చారు. చైనీస్, ఫ్రెంచ్, ఇటాలియన్ అంటూ. ముద్దపప్పు ఆవకాయ మర్చిపోయారు. చాలండి, ఎంత ఖర్చు అవుతుందో, వాళ్ళు ఎంత ప్యాకేజ్ ఇస్తారో ఏంటో. బా, మీరు ఇలా టెన్షన్ పడితే ఏమీ చేయలేమండి. నా మాట విని ప్రశాంతంగా గాలి పీల్చుకోండి. ఆ గాలితో పాటు టెన్షన్ అలా వదిలేయండి. ఇప్పుడు మనం ఇంటికెళ్ళి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేద్దాం. మీరు టెన్షన్ పడకండి. మై హూనా, పదండి. ఆల్ ఈజ్ వెల్. పదండి బాబు, ఆటో. రే శ్రావణి వాళ్ళరా. పోనీ. హాయ్. హాయ్. కాలేజ్కి వెళ్తున్నారా? లేదండి, సినిమాకి వెళ్తున్నాం. మీరు వస్తారా? ఓ, నిరభ్యంతరంగా వస్తాం. ఇంతకీ ఏ సినిమాకి? చాలండి, నేనేదో సరదాగా అన్నాను. కాలేజ్కి కాక ఇంకెక్కడికి వెళ్తాం? ఎందుకే మీరు ఏ కాలేజ్? రోడ్ నెంబర్ 32 విమెన్స్ కాలేజ్. ఓ, మేము రోడ్ నెంబర్ 25లో ఉన్న కాలేజ్. అవును, మాట్లాడితే మా మీద చిరాకు పడిపోయేవాళ్ళు ఇవాళ చాలా కూల్గా మాట్లాడుతున్నారు. అదా, మొన్న పోలీస్ స్టేషన్లో మీ మంచితనం ఏంటో తెలిసింది. అందుకే మీ మీద కోపం బదులు అభిమానం మొదలైంది. మీకేం మొదలు కాలేదా? మీరంటే గౌరవం మొదలైంది. అభిమానాలు గౌరవాలు ఎందుకు గాని, ఫ్రెండ్స్ అనొచ్చు కదా. దానికే ఉంది, అలానే అనుకోండి. ఫ్రెండ్స్. అమ్మో, కొంచెంలో ప్రమాదం తప్పింది. ఇలా ఒకరి మొహాలు ఒకరిని చూసుకుంటూ డ్రైవ్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఓకే, అయితే తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. బాయ్. ఆగండి. సాయంత్రం కాలేజ్ అయిపోయాక మన ఇంటి గార్డెన్ లో మాట్లాడుకుందాం. అమ్మో, మా అక్క చూసిందంటే గార్డెన్ లోనే పాతిస్తుంది. మరి ఎలాగండి? కాలేజ్లో మాట్లాడుకోవడానికి సేమ్ కాలేజ్ కాదు, రోడ్డు మీద మాట్లాడుకోలేము, ఇంటి దగ్గర అసలే కుదరదు. మరి ఎలా ఫ్రెండ్షిప్ చేయటం? ఐడియా. శ్రావణి గారు, నేను మీ స్కూటీ ఎక్కుతాను.
మీ చెల్లెల్ని మా తమ్ముడు బైక్ ఎక్కమని చెప్పండి. అప్పుడు మన ఇద్దరం స్కూటీ మీద, వీళ్ళిద్దరు బైక్ మీద ఎంచక్క కబుర్లు చెప్పుకుంటూ వెళ్దాం. సూపర్ ఐడియా. మిమ్మల్ని మీ కాలేజ్ దగ్గర దింపేసి మేము మా కాలేజ్కి వెళ్ళిపోతాం. అమ్మో, మేము మీతో కలిసి జర్నీ చేయడమా? మొన్న కలిసి జర్నీ చేశారు కదండి మాతో. ఆ పరిస్థితి వేరు. అబ్బా శ్రావణి, ఒప్పుకోవే. రోజు మనిద్దరమే వెళ్ళి బోర్ కొడుతుంది. కొత్త కంపెనీ బాగుంటుంది. అంతే అంటావా? అంతే. అంతేలే. మనం జస్ట్ ఫ్రెండ్సే కదా? ఫ్రెండ్స్. ఓకే, దిగు. థ్యాంక్ యూ శ్రావణి గారు. ఎందుకు? మీ స్కూటీ ఎక్కించుకున్నారు కదా. మనం ఫ్రెండ్స్ కదండి, ఎక్కించుకుంటే తప్పే ఉంది. ఇదొకటి, మాటకి ముందు ఫ్రెండ్, మాటకి వెనకాల ఫ్రెండ్. థ్యాంక్స్ అండి. ఎందుకు? ఊరికి చెప్పాలనిపించింది. అయితే మీకు థ్యాంక్స్. ఎందుకు? నా బైక్ ఎక్కినందుకు. మనం ఫ్రెండ్స్ కదా, తప్పేముంది? అంతేలేండి, బైక్ ఫ్రెండ్స్. ఈ మధ్య అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారండి. అందుకే నేను నా సిస్టర్స్ని చాలా స్ట్రిక్ట్గా పెంచుతున్నాను. నా మాట అంటే వేదం అనుకోండి. అవునండి, అలాగే ఉండాలి. నేను మా బ్రదర్స్కి ఫ్రీడమ్ ఇస్తానన్న మాటే కానండి, వాళ్ళు నా మాట జవదాటరు. నాకు చెడ్డ పేరు తీసుకొచ్చే పని ఏది చేయరు. గుడ్ గుడ్. మీరు కూడా వెరీ గుడ్ అండి. ఏమైందండి? ఏంటి తమ్ముళ్ళు ఇన్నోసెంట్ అని అంటున్నారు, వాడేమో బైక్ మీద అమ్మాయిని ఎక్కించుకొని తిప్పుతున్నాడు. వెరీ బ్యాడ్. ఏం చేస్తున్నారు? వదలండి. కదలకండి, ఆ పక్క ఆటోలోంచి మా అన్నయ్య చూస్తున్నాడు. ఈవిడ గారేదో చెల్లెళ్ళు చిట్టి పాపలు అనుకుంటోంది. ఇక్కడ చెల్లెలేమో లవర్తో షికార్లు చేస్తుంది. వెరీ బ్యాడ్.
ఏంటి ఏమైంది? ఏంటండి ఏమైంది? కొంచెం ఉండుంటే మా అక్క చూసేసేది. నా పని అయిపోయేది. మా అన్నయ్య కంటపడుంటే ఈ రోడ్లోనే తరిమి తరిమి కొట్టుండేవాడు. వామ్మో, ఈ బైక్ ఎక్కడాలు స్కూటీలు మారడాలు వద్దు. అవునవును, ఇక మీ దారి మీది, మా దారి మాది. రా బండెక్కు. హలో హలో హలో, ఆగండి. ఈ మాత్రం దానికేనా?